ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా మంది బిగినర్స్ కి లాట్ సైజ్ అంటే ఏంటో తెలియదు. అయితే దాన్ని ఇప్పుడు క్లియర్ గా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాట్ సైజ్ అంటే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ని మనం ఖచ్చితంగా బై అండ్ సెల్ చేయాలి. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆప్షన్ ట్రేడింగ్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు మనం ఆప్షన్ కాంట్రాక్ట్ అనేది తీసుకుంటాము. ఇలా కాంట్రాక్ట్స్ తీసుకునేటప్పుడు దాంట్లో కొన్ని ఫిక్స్డ్ యూనిట్స్ అనేవి ఉంటాయి. ఆ యూనిట్స్ ని మనం ఖచ్చితంగా బై అండ్ సెల్ చేయాలి. సో దీన్నే ఓవరాల్ గా లాట్ సైజ్ అంటారు. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఏదైనా స్టాక్ లోకి వెళ్ళి ఒక షేర్ బై చేయాలనుకుంటే మనం బై చేయగలము. కానీ ఇక్కడ మనం ఒక ఆప్షన్స్ లో చూసుకుంటే ఒక ఫిక్స్డ్ క్వాంటిటీ అనేది మనకి ఫిక్స్ చేసి ఉంటుంది. అంటే కొన్ని ఫిక్స్డ్ గా మనకి యూనిట్స్ అనేవి ఉంటాయి. ఆ యూనిట్స్ ని మాత్రమే మనం బై చేయాలి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నిఫ్టీని తీసుకుందాము. నిఫ్టీ యొక్క లాట్ సైజ్ చూసుకుంటే 50, అంటే ఖచ్చితంగా మనం 50 క్వాంటిటీ అనేది బై చేయాలి. అదే మనం ఇందాక స్టాక్ లో బై చేసినట్టు సింగిల్ క్వాంటిటీ అనేది బై చేస్తామంటే ఇక్కడ కుదరదు. సో ఓవరాల్ గా ఒక ఫిక్స్డ్ క్వాంటిటీ అనేది మనం బై చేయాలి. నిఫ్టీ చూసుకుంటే 50 క్వాంటిటీ, సో దీన్ని ఖచ్చితంగా మనం బై చేయవలసిందే. అదే సెల్ చేసినా కూడా 50 క్వాంటిటీ అనేది మనం సెల్ చేయాలి. అలాగే నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే ఈ బ్యాంక్ నిఫ్టీ యొక్క లాట్ సైజ్ చూసుకుంటే 15, అంటే ఖచ్చితంగా మనం 15 క్వాంటిటీ అనేది బై చేయాలి. లేదు నేను సింగిల్ క్వాంటిటీ బై చేస్తాను లేదా సెల్ చేస్తానంటే కుదరదు. సో ఇదే ఓవరాల్ గా లాట్ సైజ్ అంటారు. అయితే ఈ లాట్ సైజ్ అనేది అప్పుడప్పుడు చేంజ్ కూడా చేస్తూ ఉంటారు. అది అకార్డింగ్ టు ద మార్కెట్ కండిషన్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ లాట్ సైజ్ అనేది మనకి ఎందుకు పెట్టారంటే స్టాండర్డైజేషన్ కోసం, అలాగే ట్రేడింగ్ ని ఈజీగా చేయడం కోసం, అలాగే లిక్విడిటీని మేనేజ్ చేయడం కోసము ఈ లాట్ సైజ్ అనేది మనకు మార్కెట్ లో ఇంప్లిమెంట్ చేశారు. సో ఇది ఓవరాల్ గా టాపిక్. కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే కనుక మన అకౌంట్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.